పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. వివాదాలకు ఆయనకు అవినాభావం సంబంధం ఉందని అంటారు. అన్యాయాలు, అరాచకాలు చేయడంలో ఆయన పేరు పొందారని పార్టీలకు అతీతంగా నేతలు మాట్లాడుకుంటూ ఉంటారు. ప్రజాప్రతినిధిని అని మరిచిపోయి గూండాలాగా వ్యవహరించిన ఎమ్మెల్యే తీరు చర్చనీయాంశంగా మారింది. ఆయనపై చర్య తీసుకోవాల్సిందేనని ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈయన పేరు బుడ్డా రాజశేఖర్ రెడ్డి, శ్రీశైలం నియోజకవర్గ ఎమ్మెల్యే. టీడీపీకి చెందిన ఈ ప్రజాప్రతినిధి మధ్యమత్తులో చేసిన అరాచకం చర్చనీయాంశంగా మారింది. ఆయన తాను ఎక్కడ ఉన్నానో, ఏం చేస్తున్నానో అనే కనీస స్పృహ లేకుండా అటవీ సిబ్బందిని కిడ్నాప్ చేసి వారిపై దాడి చేసి రచ్చరచ్చ చేయటాన్ని చూసి పార్టీలకు అతీతంగా అందరూ ఆశ్చర్యపోతున్నారు. అసలు ఏపీలో ఏం జరుగుతోంది? శాంతి భద్రతల్ని కాపాడాల్సిన ప్రజాప్రతినిధులే రాక్షసుల్లా తయారవుతూ ఉంటే ప్రభుత్వం ఏం చేస్తోంది అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బుడ్డా రాజశేఖర్ రెడ్డి హింసాత్మక వ్యవహార శైలిపై ఇప్పటికే అనేక ఆరోపణలు వచ్చాయి. కూటమి పార్టీల తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఈ టీడీపీ నేత చేస్తున్న అరాచకాలు మరింత వివాదాస్పదంగా మారుతూ వచ్చాయి. తన మాట వినకపోతే చాలు, వారు ఏ పార్టీ వారైనా సరే వారిపై దాడులు చేస్తూ దౌర్జన్యాలకు పాల్పడుతూ ఒక వీధి రౌడీలా ఆయన వ్యవహరిస్తున్నారనే ఆరోపణలకు కొదవలేదు. సకల శాఖ మంత్రి లోకేష్ రెడ్ బుక్ విధానాలు అడ్డు అదుపు లేకుండా రాష్ట్రంలో అమలవుతూ ఉంటే ఇక మనకు తిరిగే లేదనుకున్న ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి నియోజకవర్గంలో చేయని దౌర్జన్యం లేదు అని అంటారు. ఇసుక తవ్వకాలు, మద్యం అమ్మకాలు, బెల్ట్ షాపుల నిర్వహణ, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి పనిలో ఎమ్మెల్యే మనుషులు వాటాలు తీసుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతి పనికి ఇంత అనే రేటు పెట్టి ముక్కు పిండి మరీ వసూలు చేస్తున్నారట ఎమ్మెల్యే అనుచరులు. అంతా బుడ్డా రాజశేఖర్ రెడ్డి కనుసన్నల్లోనే జరుగుతోందని అంటున్నారు. ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి అరాచకాలను కూటమి పార్టీల నేతలే భరించలేకపోతున్నారని, ఆయనపై ఇప్పటికే చంద్రబాబు దగ్గర ఫిర్యాదులు పేరుకుపోయాయని సమాచారం. అయినా ఎలాంటి ఫలితం లేదని, చంద్రబాబు నిర్లక్ష్యం కారణంగానే ఎమ్మెల్యే రెచ్చిపోతున్నారని, తనకు ఎదురే లేదని భావించిన ఆయన అటవీ సిబ్బందిపైనే దాడులు చేశారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రజా సమస్యల్ని ఏనాడో గాలికొదిలేసిన ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి తనను తాను హిట్లర్ అని భావిస్తున్నారట. నియోజకవర్గంలో ఎవరైనా సరే తన మాట వినాల్సిందేనని ఆయన గతంలో బహిరంగంగానే బెదిరించడం అప్పట్లో చర్చనీయాంశమైంది. నేతలైనా, ప్రజలైనా, ప్రభుత్వ ఉద్యోగులైనా ఎవరైనా సరే తన మాటను పట్టించుకోకపోతే వారికి దెబ్బలు పడతాయని గతంలో ఆయన చేసిన హెచ్చరికల్ని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. ప్రజల్లో భయాన్ని సృష్టించి దోచుకోవడం, దాచుకోవడం అనే థియరీ మీద బుడ్డా రెడ్ బుక్ తయారు చేసుకున్నారని నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది. ప్రసిద్ధి చెందిన శ్రీశైల పుణ్యక్షేత్రాన్ని కూడా వదలకుండా ఎమ్మెల్యే మనుషులు చేస్తున్న దోపిడీ గురించి పార్టీ పెద్దలకు తెలిసినా ఎవరూ మాట్లాడడం లేదనే విమర్శలున్నాయి. తరణిలాల దగ్గర నుంచి కాటేజీల నిర్వహణ దాకా ప్రతి అంశంలోనూ ఎమ్మెల్యేలకు వాటాలు వెళ్లాల్సిందేనట. పవిత్ర శ్రీశైల పుణ్యక్షేత్రంలో మద్యం సేవించకూడదనే నిబంధన ఉంది. ఆ నిబంధనను స్వయంగా ఎమ్మెల్యేనే పాటించకపోవడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. ఇది టైగర్ జోన్, ఇక్కడ వాహనాలను నడపకూడదు అని అటవీ సిబ్బంది చెప్పినా సరే ఎమ్మెల్యేను ఆపుతారా అని ఆయన అటవీ ఉద్యోగుల మీద చేసిన దాడి, వారిని కిడ్నాప్ చేసిన అరాచకం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి తాజా అరాచకాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. దాంతో విధిలేని పరిస్థితుల్లో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారని అంటున్నారు. ఎమ్మెల్యే బాధితులైన అటవీ శాఖ సిబ్బంది చెబుతున్న దాని ప్రకారం ఎమ్మెల్యే వారిని తీవ్రంగా హింసించారు. బాధిత సిబ్బందిలో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల ఉద్యోగులు కూడా ఉండడంతో ఆయా సంఘాలు కూటమి ప్రభుత్వ పాలనను తీవ్రంగా తప్పుబడుతున్నాయి. ఎమ్మెల్యేను వెంటనే సస్పెండ్ చేయాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి.